ముద్రగడ పద్మనాభం తన కొడుకుతో మరల వైసీపీలో చేరుతాడని న్యూస్లు. చీట్, దరిద్రం. ఇంత దరిద్ర బ్రతుకు బ్రతికే కంటే ముద్రగడ పద్మనాభం గారు చెంప పట్టుకొని అడుక్కోవడం మేలు. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాం, మీరు ఏ పార్టీ తరపునైనా ఇండిపెండెంట్ గా పోటీ చేయండి, ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయండి అంటే మీకు ఇష్టం లేదు. కాపులు బీసీలు ఇంత బానిసలైపోతే ఈ రెండు కుల కుటుంబ పార్టీలకి ఎప్పుడు రాజ్యాధికారం మనకు వస్తుంది? 77 సంవత్సరాలు అడుక్కొని బతకడమేనా? ఛీ, ప్రజలారా మీరు బుద్ధి చెప్పరా వీళ్ళకి? ప్రజాశాంతి పార్టీలో బాబు మోహన్ లాంటి వారు, గద్దరన్న లాంటి వారు IAS IPS అందరూ జాయిన్ అయిపోతుంటే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేద్దాం అన్నవారు 7569441275 కి ఈ రోజే కాల్ చేసి మా ప్రధాన కార్యదర్శితో మాట్లాడండి, కోర్ కమిటీని కలవండి, నన్ను కలవండి, ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణని రక్షించండి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే నా మద్దతు అడిగారు, ఇచ్చాను. ఒక కండిషన్తో, సమిట్ పెడదాం. వీడియో మీరు చూశారు, సమిట్ పెడదాం అన్నారు. పెడితే లక్షల కోట్లు తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్, వేల కోట్లు డొనేషన్స్. ఇంకెవరికైనా సత్తా ఉందా? నా గురించి నేను మాట్లాడుకోకూడదు. మరి మీ మీడియా మిత్రులు, నేను ఒకటే చెప్పాను, మీడియా కవరేజ్ ఇచ్చినంత వరకు దేశం బాగు చేయడానికి పనిచేస్తా. ఏ రోజైతే నార్త్ ఇండియాలో మోదీ మీడియా మోదీకి అమ్ముడుపోయిందో అలాగే మన మీడియా అమ్ముడుపోయిన రోజుని నేను కూడా మిమ్మల్ని విడిచిపెట్టేస్తా. అంటే అర్థం ఏంటి? మీ ప్రతి కుటుంబానికి 5 కోట్ల అప్పు. మీకు ఇక్కడ జర్నలిస్టులు కూర్చున్నారు, 25 మంది ఉన్నారు. మీ కుటుంబంలో 5గురు ఉంటే 5గురికి 5 కోట్ల అప్పు. మోదీ గారు చేసింది, కేసీఆర్ గారు చేసింది, కాంగ్రెస్ 54 సంవత్సరాల్లో చేసింది, బీజేపీ 15 సంవత్సరాల్లో అప్పు చేసింది. నెలకి 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నారు మోదీ గారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సంవత్సరానికి 1,00,000 కోట్లు అక్కడ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు అప్పు చేస్తున్నారు. 1,00,000 కోట్లు. ఇవి అఫీషియల్ నెంబర్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,70,000 కోట్లు రిజర్వ్ చేసుకున్న ఆయిల్ లాంటి డబ్బు, అంటే లైఫ్ అండ్ డెత్, సునామీ, ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు అది వాడాలి. ఆ డబ్బులు కూడా వాడేశారు. యాజ్ అ వరల్డ్ ఎకానమిస్ట్, ఓన్లీ ఎవాంజలిస్ట్ కాదు, వరల్డ్ ఎకానమిస్ట్, ప్రాబ్లం సాల్వర్. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది. ఇది మీ కొరకు చెప్తున్నాను మీడియా మిత్రులకి. మనకేమో అప్పులు ఎక్కువైపోయాయి. చైనా ఏమో 100 దేశాలకు అప్పిస్తుంది, మనమేమో 100 దేశాల నుంచి అప్పు తెచ్చుకుంటున్నాం. నేను అమెరికా వెళ్ళినప్పుడు చైనా ఇండియా జీడిపి సమానంగా ఉండేది. ఇప్పుడు చైనా జీడిపి 18 ట్రిలియన్, మన జీడిపి 3 ట్రిలియన్ కూడా కాదు. అంటే చైనా జీడిపి 7 రెట్లు ఎక్కువ ఈ 35 సంవత్సరాల్లో. కారణం పొలిటికల్ కరప్షన్ ఇండియాలో. చైనాలో 1,00,000 రూపాయలు అవినీతి జరిగితే 7 సంవత్సరాలు జైలు శిక్ష. ఈరోజు 1,00,000 కోట్లు 5,00,000 కోట్ల అవినీతి చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు, కేబినెట్ మినిస్టర్లు. అనేక సార్లు చెప్పాను, మల్లారెడ్డి, పుల్లారెడ్డి, ఎల్లారెడ్డో మిత్రులు పాలమ్మి, పువ్వులమ్మి, పెరుగమ్మి 3,00,000 కోట్లు సంపాదించాల. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరి పేరో చెప్పాలి కనుక, నాకు ఆయన మిత్రులే. ఆ రాజకీయ అవినీతి. బాబు మోహన్ గారు ఒక మంచి మాట చెప్పారు, నేను భూ కబ్జాలు చేయలేదు అంటే. బాబు మోహన్ గారు ఒక మాజీ మంత్రిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా 1 రూపాయి దోచుకోలేదు, 1 రూపాయి అవినీతి చేయలేదు. ఛాలెంజ్ చేశారు, ఎంక్వైరీ చేసుకోండి అని. ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరారు? చీఫ్ సెక్రటరీ రోషయ్య గారు IAS రిటైర్డ్,
చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు, ఎక్స్ డీజీపీ సాంగ్లియానా గారు, మాజీ ఎంపీ, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ప్రిన్సిపల్స్, ఎడ్యుకేటెడ్ అందరూ ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరుతున్నారు? ఇక్కడున్న ఛానల్స్ అన్ని సర్వేలు చేశారు. ప్రతి ఛానల్, చిన్న ఛానల్తో సహా, ఈ పేరు చెప్పకుండా ఈ చిన్న ఛానల్ చూపిస్తున్నా, సర్వే చేశారు. కేఏ పాల్ కావాలా, కేసీఆర్ కావాలా? 82% నన్ను కోరుకున్నారు. పెద్ద ఛానల్ సర్వే చేశారు. ఎన్టీవీ, ఏబిఎన్, టీవీ9, V6లు 68% ఏబిఎన్లో, 72% టీవీ5లో. ఎంతమంది పాల్ గారు మాటలు నమ్ముతారు? 91% టీవీ9లో, 90% ఎన్టీవీలో. మీ సర్వేలు, లక్షల మంది ఓటేస్తున్నారు. ఈ నాయకావు సర్వేలు. వైజాగ్లో నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను, విశాఖపట్నం. పాలన రావాలి, పాలన మారాలి అనే స్లోగన్తో 3 కోట్ల ప్రజల్ని రీచ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. వరంగల్ ఎంపీగా బాబు మోహన్ గారు ప్రజాశాంతి పార్టీలో చేరగానే మేము అనౌన్స్ చేసాం, వారు పుట్టినూరైన వరంగల్. ఎందుకు? అభివృద్ధి కొరకు, నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, యూనివర్సిటీలు సదాశివపేటలో కట్టినట్టు, చారిటీ సిటీలో కట్టినట్టు వరంగల్లో ఉచిత విద్య, KG to PG, ఉచిత వైద్యం అందరికి. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్కి 54 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, బీజేపీకి 15 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, టిఆర్ఎస్, బిఆర్ఎస్, కేసీఆర్ గారికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. మరి ఈ కుటుంబ పార్టీలకి 77 సంవత్సరాలు ఇచ్చారు. మన బీసీలు 55% ఉన్నాం, మన కాపులు 27% ఉన్నాం, మన దళితులు, నేను దళితుడిగా మాట్లాడుతున్నా, దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని 16% ఉన్నాం. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్నారు కేసీఆర్ గారు. అప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు? బాబు మోహన్ గారు. ఆయన ఎందుకు చేయలేదు? పోనీ టీడీపీ వాళ్ళు చేశారా? పోనీ అంతకీ బీజేపీ సామాజిక న్యాయం అన్నారు. బాబు మోహన్ గారిని దళితుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారా? వరంగల్ టికెట్ ఇస్తానని ఎంపీ టికెటే ఇవ్వకుండా అందరూ చేశారు. అంటే మా బీసీలు, కాపులు, దళితులు అయితే మీరు పట్టించుకోరు. వీళ్ళు క్రిస్టియన్స్ రా, వీళ్ళు ముస్లింలు రా, వీళ్ళు దళితులు రా. అదే 2-3 కులాలకు చెందుంటే మేము పేర్లు చెప్పును, మమ్మల్ని ముఖ్యమంత్రులు చేస్తారు. ఒక కులంలో 12 మంది ముఖ్యమంత్రులు. కులానికి వ్యతిరేకం అయితే నేను మద్దతు ఇచ్చిండవని. అయితే ఇప్పుడే మేమేం కోరుతున్నాం, వారు అలయన్స్ పెట్టుకుందాం అంటున్నారు. ఓకే అంటున్నారు బాబు మోహన్ గారు. వారి కొరకు బిఆర్ఎస్ ని, బీజేపీని, కాంగ్రెస్ ని నేను కోరుతున్నది, వరంగల్ నిజంగా అభివృద్ధి జరగాలి అంటే, మేము మొన్న సర్వే చేసాం వరంగల్లో, కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ చేశాం. 3-4 లక్షల మంది, 3,80,000 మంది క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉంది. నేను ఎప్పుడు అలయన్స్ పెట్టుకోలే. కాంగ్రెస్ వాళ్ళు ఫారెన్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు, మీకు తెలుసు. అహ్మద్ పటేల్, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, గులాం నబీ, సుశీల్ కుమార్ సింధే అందరూ ఈ 10 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో నన్ను కలిసిన వారే. అలాగే బీజేపీలో మీకు అందరికీ తెలుసు, మోదీ, అమిత్ షా గారు, రూపాల రెగ్యులర్ గా కలిసిన వారే. నేను అలయన్స్ పెట్టుకోలే. ఎందుకు అంటే అందరు పార్టీల్లో అవినీతి ఉందని. కానీ దేశాభివృద్ధి కొరకు, రాష్ట్రాభివృద్ధి కొరకు, బాబు మోహన్ గారి కొరకు అలయన్స్ కైనా సిద్ధమని నేను ఒప్పుకున్నా. మేము కాంగ్రెస్ కలిస్తే
17 తెలంగాణ ఎంపీలు మాకే వస్తాయి. మేము బీఆర్ఎస్ కలిస్తే 17 ఎంపీలు మాకే వస్తాయి, పోతే ఒక ఎంఐఎం తప్ప. ఇది నా ఛాలెంజ్. మాకు ఓట్ బ్యాంక్ ఉందని ఇదే రుజువు, మీ సర్వేలే రుజువు, మీరే రుజువు. అప్పులు తీరాలి, అభివృద్ధి జరగాలి, పాలన రావాలి, పాలన మారాలి. ఎలక్షన్లు ఏప్రిల్లో జరగకూడదు, లాస్ట్ ఫేజ్ మేలో జరగాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లేసా. ఫ్రైడే అడ్మిట్ అయిపోయింది, లిస్టింగ్ కూడా అయిపోయింది. మండేకి ఏప్రిల్ 16 ఎలక్షన్ ఏంటి, మే 26 కౌంటింగ్ ఏంటి? ఈ 40 రోజులు ఈవీఎంలు మునుగోడులో మార్చినట్లు మార్చడానిక? మునుగోడులో మీ అందరూ చూశారు మొత్తం ఈవీఎంలని ఏ విధంగా మార్చారో, పక్కన ఏ విధంగా పార్క్ చేశారో. 7 ఆఫీసర్లు 4 ఆఫీసర్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఈవీఎంలు మార్చకుండా ఉండాలి అంటే ఎలక్షన్ అయినంటే కౌంటింగ్ లెక్క పెట్టాలి. మీరు యూరోపియన్ కంట్రీస్ 50 దేశాలు చూడండి, ఎలక్షన్ అయిన రోజునే కౌంటింగ్. అది అమెరికా అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, న్యూజిలాండ్ అవ్వచ్చు, యునైటెడ్ కింగ్డమ్ అవ్వచ్చు, నార్వే అవ్వచ్చు, స్వీడన్ అవ్వచ్చు, డెన్మార్క్, మీకు తెలిసిన పేర్లు చెప్తున్నా. నేటో కంట్రీస్ 30 దేశాలు చూడండి, చిన్న చిన్న దేశాలు చూడండి అంతవరకు, సింగపూర్. ఇదిని ఎలక్షన్ అవగానే కౌంటింగ్ అవుతుంది. మరి మనం డెమోక్రసీ అంటాం, ఎలక్షన్ అయిన 30-40 రోజుల్లో కౌంటింగ్ ఎందుకు? ఎవరికి అడిగే సత్తా లేదు కనుక అభివృద్ధి జరగాలి, అప్పులు తీరాలి. ఇండియా శ్రీలంక లాగా, సుడాన్ లాగా, నైజీరియా లాగా, వెనజువేలా లాగా అవ్వకుండా ఉండాలి అంటే ప్రజాశాంతి పార్టీ రావాలి, అంతే సొల్యూషన్. మార్పు రావాలి. అందరూ ఫోటోలు తీసుకుంటారు. 2-3 వేల మంది ఏపీ హైకోర్టులో, 3 వేల మంది పైగా తెలంగాణ హైకోర్టులో సెల్ఫీలు తీసుకుంటారు. ఒక్కొక్కరు 100 మందితో ఓట్లు వేయించాలి. తీసుకున్న వారు ప్రతి ఒక్కరు మెంబర్షిప్ తీసుకోవాలి. ఎమ్మెల్యేలుగా, ఎంపీగా పోటీ చేస్తానన్న వారు 7569, ఈ నెంబర్ రాసుకోండి ప్రింట్ మీడియా మిత్రులు, 7569441275. మా అధికార ప్రతినిధి రవికుమార్ గారు ఇక్కడ లేరు, వైజాగ్ లో ఉన్నారు, విశాఖపట్నంలో. వారికి కాల్ చేయండి, బాబ్జీకి కాల్ చేయండి, మా కోర్ కమిటీకి కాల్ చేయండి, మా స్టేట్ కమిటీని కలవండి. కొట్టుకోవడం కాదు. బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్, కాంగ్రెస్ వదిలి బీజేపీ. ఏం చేసింది బీజేపీ? సంవత్సరానికి 1,00,000 కోట్లు కాంగ్రెస్ అప్పు చేస్తే నెలకు 1,00,000 కోట్లు బీజేపీ అప్పు చేసింది. నల్లధనాన్ని తీసుకొచ్చిందా? 15 లక్షలు అందరికి ఇస్తానన్నారు. నా మిత్రుడు మోదీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు సంవత్సరానికి. 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా? ఉన్న 20 కోట్ల ఉద్యోగాలు పోయాయి, అప్పులు ఎక్కువైపోయాయి. ఇండియా 100వ స్థానంకి వెళ్ళిపోయింది. ఏమనంటే ఇండియా నెంబర్ 1 అంటారు. నెంబర్ 1 దేంట్లో? అవినీతిలో, అప్పుల్లో, నల్లధనంలో. అదానీ అంబానీకి 25 లక్షల కోట్లు. ప్రపంచంలో ఎవరైనా వాళ్ళ అప్పులు మాఫీ చేస్తారా? అప్పులు మాఫీ చేయడంలో, బినామీలకి దేశాన్ని అమ్మిడిలో. స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లు, 8,000 కోట్లకు అమ్ముతుంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 3 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తే ఫిబ్రవరి 28ని ఫేవరబుల్ గా నాకు హియరింగ్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చారు. ఏంటి? పాలుగారు ఇస్తున్న 8,000 కోట్లు తీసుకోండి, స్టీల్ ప్లాంట్ ని అమ్మకండి, దానికి కౌంటర్ మార్చి 14ని ఫైల్ చేయండి. చిన్న విషయమా? మనకి స్టీల్ ప్లాంట్ తెలంగాణలో కడతామన్నారు, కడపలో కడతాం, కట్టలేదు సరికదా? 33,000 ఎకరాల స్టీల్ ప్లాంట్, ఎకరం 25,000 కోట్లు, 8 లక్షల కోట్లది 8,000 కోట్లకి అమ్మేస్తున్నారు. ఎవరు? మోదీ మిత్రుడైన అదానికి, జిండాల్కి. ఎవరు అడుగుతున్నారు? ఎవరు నోరిప్పితే
చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇప్పుడు సరెండర్ అయ్యాడు. మీరు ఎన్ని సీట్లు అడిగితే అన్ని ఇస్తాను సార్, ఎక్కడ అడిగితే అక్కడ ఇస్తాను సార్, నన్ను మరలా జైల్లో పెట్టకండి సార్. ఇది కనుక మిత్రులారా, దేశాన్ని కాపాడే బాధ్యత మీడియా ఓనర్స్ కొంది, మీడియా రిపోర్టర్స్ కొంది.